ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, వృషభ రాశి జాతకం, చదువు, విద్య, ఉద్యోగం, ఫ్యూచర్ లైఫ్, అనుకున్న కోరిక, పర్సనల్ లైఫ్, ఆదాయం, కుటుంబ బలంది, ఉద్యోగ బలంది, వ్యాపార బలంది, బిజినెస్ బలంది, నమ్మిన పరిధి, అనుకున్న కోరికది ఎట్లా ఉంది చూడు చిలకమ్మ. ముఖ్యంగా మాత్రం వృషభ రాశి వారి జాతకంలో విఘ్నేశ్వరుడు వచ్చిండండి, వినాయకుడు వచ్చిండు, గణేశుడు వచ్చిండు, ఏకదంతుడు వచ్చిండు. ఈయనకి 21 రూపాలు ఉంటాయండి వీరి జాతక బలంలో, 21 స్వరూపాలు ఉంటాయి వీరి జాతక బలంలో. ఖచ్చితంగా వీరి జాతక బలంలో శ్రీకృష్ణుడు కూడా వచ్చిండు వీరి పేరు మీద. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కూర్చుంటే రాదు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి, 3 గుణాలు ఉంటాయండి వారి జాతక బలంలో. అంశబలం మంచిగా ఉంది వారి జాతకంలో. ఆదాయం, ఖర్చు సరి సమానం ఉన్నది. సాయం చేసేది నలుగురంటే ఇబ్బంది పెట్టేది కూడా నలుగురే ఉన్నది వీరి పేరు మీద. వీరి జాతకంలో వ్యసనాలకు దూరం ఉండాలంటే వీరి పేరు మీద. ముఖ్యంగా వ్యసనాలంటే కనీసం దాంట్లో 10 రకాల వ్యసనాలు ఉంటాయి. ఒకరికి ధనం వ్యసనం ఉంటుంది, ఒకరికి స్త్రీ వ్యసనం ఉంటుంది, ఒకరికి మందు వ్యసనం ఉంటుంది, ఒకరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని వ్యసనం ఉంటుంది, ఒకరికి మాత్రం మనిషికి ఒక వ్యసనం ఉంటుందండి. వ్యసనాలకు మీరు తప్పకుండా దూరం ఉండాలి. తినే కాడ, తాగే కాడ జాగ్రత్తగా ఉండాలి. కానీ స్నేహితులతో, సన్నిహితులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో. కానీ వివాహ విషయంలో మాత్రం వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. నవగ్రహాల్లో వీరికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఈ ఫిబ్రవరి నెల వీరి జాతక బలానికి శనిగ్రహం అనుకూలంగా ఉంది. వీరి జాతక బలానికి చాలా మంచి స్థానంలో ఉన్నది. శనిగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం వీరు ఉద్యోగం పొందాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, అలాగే మాత్రం చాలా ఓపిక ఉంటుంది. ఆ ఈశ్వర అనుగ్రహం ఉంటుంది, అంటే శివుడి అనుగ్రహం ఉంటుంది, అనుకున్న పని సాధించగలుగుతారు. అలాగే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు కాబట్టి వీరికి ఎన్ని విఘ్నాలు వచ్చినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుందండి. శ్రీకృష్ణుడు వచ్చిండు కాబట్టి ఆ శ్రీకృష్ణుడు వీరి జాతక బలంలో చూడాలంటే సర్వరకాల వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఒకరికి మాట ఇవ్వద్దు, మాట ఇస్తే తప్పొద్దండి వీరి జాతక బలంలో. మాట ఇచ్చి మాట తప్పితే మాత్రం వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి, నెలల తరబడి నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ స్త్రీల నుంచి వీరికి వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పురుషుల గురించి స్త్రీలకు కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుభకార్య విషయంలో అయితే వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో సరిసమాన యోగ బలం ఉంటుంది. ఉద్యోగ బలంలో 3 పూలు 6 కాయాలన్నట్టు ఉంటుంది వీరి జాతక బలంలో. వీరి పేరు మీద మాత్రం అన్నిట్లో సర్వయోగంలో కలిసి రావాలంటే మాత్రం గణపతి మహాహోమం చేపించడం చాలా మంచిదండి. చాలా శుభయోగం కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు, పట్టిందల్లా బంగారం ఉంటుంది. వారి జాతకంలో నమ్మిన వారు ఎవరు ఇబ్బంది పెట్టినా మాత్రం వారికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు, తగాదాలు ఉన్నవారికి, చిక్కులు చికాకులు ఉన్నవారికి, అలాగే మాత్రం వారు చేసే ఉద్యోగం కాడ లేనిపోని ఇబ్బందులు ఉన్నవారికి, అలాగే నిరుద్యోగం ఉన్నవారికి మంచి ఫలితం జరిగే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఈ వృషభ రాశిలో మాత్రం 170% కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 30% ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతకంలో వివాహం కాని వారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. వివాహం అయిన వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు చికాకులు తప్పవండి. కుటుంబ సభ్యులు వీరికి సహకారం చేస్తారు. లక్కీ నెంబర్ వీరి జాతక బలంలో చూడాలంటే 6 వస్తుందండి. అలాగే వీరికి శుక్రవారం చాలా అనుకూలం ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా అన్ని వారాలు మంచిది, కానీ ముఖ్యంగా శుక్రవారం 6వ తేదీ కలిసిన రోజు, 15వ తేదీ రోజు కలిసిన రోజు, అలాగే మాత్రం 24వ తేదీ కలిసిన రోజు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి. వీరి జాతక బలంలో చూడాలంటే స్త్రీలైనా పురుషులైనా మాత్రం అష్టలక్ష్మి పూజ చేయటం మంచిది. అష్టలక్ష్మిని పూజ చేయటం వలన మాత్రం అష్ట కష్టాలు ఉన్నా కానీ అష్టైశ్వర్యాలు సంపాదించే యోగం ఉంటుందండి. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. కానీ మాత్రం అలాగే క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో శ్రమ చేసే కార్మికులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెండింగ్లో ఉన్న పనులు కూడా వీరికి మంచి ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు కూడా శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఏమైనా విద్యల చిక్కులు చికాకులు ఉంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. కానీ తెల్ల జిల్లేడు చెట్టుకున్న పూలతో పూజ చేయటం చాలా వరకు మంచిది. ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిదండి. ఏమైనా అబండాలు, చిక్కులు చికాకులు, దరిద్రబాధలు ఉంటే తొలగిపోతాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం, వీరి పేరు మీద చూడాలంటే మాత్రం తిథుల్లో అన్ని తిథులు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం ఈ వసంత పంచమి ఘడియ నుంచి పడితే వారికి మహాశివరాత్రి ఘడియ వరకు చాలా వరకు శుభయోగం ఉన్నదండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా కానీ మాత్రం పొత్తు మాత్రం చేయవద్దండి, మధ్యవర్తి కావద్దు వీరి జాతక బలంలా. కానీ కొన్ని సంవత్సరాల నుంచి స్త్రీ సమస్యలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి.
అలాగే స్త్రీలకు పురుషులతో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, చెప్పుకోలేని బాధలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అత్తమాల దిక్కు నుంచి కానీ తల్లిదండ్రుల దిక్కు నుంచి వివాహమైన స్త్రీలకు ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉన్నదండి. ఈ వృషభ రాశి వారి జాతకంలో వ్యాపార బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారకారకుడు బుధుడు, బుధస్థానం గ్రహం మంచిగానే ఉన్నది వీరి జాతక బలానికి. అలాగే శని అంటే శని గ్రహం మాత్రం ఖచ్చితంగా మాత్రం కష్టపడే శ్రమకారక గ్రహం అండి. శ్రమతోనే ఫలితం ఉంటుంది కాబట్టి వీరికి వ్యాపార విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు ఉంటే తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ రంగం ఉన్నవారు కూడా కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్య రంగంలో ఉన్నవారు కూడా లాభయోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో రక్షణ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్యం మీద మాత్రం ప్రభావం చాలా చూపించే అవకాశం ఉందండి. ఎందుకంటే నరదృష్టి వలన. రెండవది మాత్రం మానసిక పరంగా కానీ శారీరక పరంగా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ మానసిక పరంగా శారీరక పరంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం మహాగణపతికి పూజ చేయడం చాలా వరకు మంచిది. మంగళవారం నియమం పాటించడం మంచిదండి. ఆ మహాగణపతి 21 రూపాల్లో ఉంటాడండి. ఏకదంతుడు లెక్క ఉంటాడు, వినాయకుడు లెక్క ఉంటాడు, గణపతి లెక్క ఉంటాడు, విఘ్నేశ్వరుడు లెక్క ఉంటాడు. అలాగే మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పుత్ర గణపతి లెక్క ఉంటాడు, సాక్షి గణపతి లెక్క ఉంటాడు. ఏ రూపంలో చేసినా మీకు పూజ మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుందండి. వీరు అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం ఏదైనా చేసినా చాలా మంచిది. వీటిలో అన్నదానం చాలా వరకు మంచిదండి. అన్నదానం చేస్తే మాత్రం వీరికి తిరుగుండదు వీరి జాతక బలంలా. ముఖ్యంగా వీరి జాతకంలో గృహం మారటం కానీ, స్థానం మారటం కానీ, ఇల్లు మారటం కానీ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. వృషభ రాశి వారి జాతకానికి స్నేహితులు, సన్నిహితులు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా మాత్రం వీరి జాతకానికి స్వచ్ఛమైన స్వభావం ఉంటుంది వీరి జ్యోతిష బలంలా. కానీ మాత్రం ఇంకోటి, ఎంత బాధ ఉన్నా సరే మాత్రం హుషారు అయిన గుణం ఉంటుంది, నవ్వు ముఖం ఉంటుంది, ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా. ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కూడా చాలా మంచిది వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. అని ముఖ్యంగా మాత్రం ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దండి. కానీ అన్నదమ్ముల సహకారం అయితే ఏమైనా తగాదాలు, చిక్కులు, రుణ చిక్కులు ఉన్నవారు, భార్యాభర్తలతో ఇబ్బందులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, దరిద్ర బాధలు, చిక్కులు తొలగే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలు అరవళి కుంకుమ ధరించడం చాలా మంచిది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా దత్తాత్రేయుడు పూజ చేయడం కూడా చాలా యోగ బలం ఉంటుందండి వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్య విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తి విషయంలో కూడా కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. అవి ఆటంకాలు వచ్చిన వారికి మంచి ఫలితం తెచ్చే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పై అధికారుల నుంచి కావచ్చు, వీరి బాస్తో కావచ్చు, ఏమైనా వివాదాలు, చిక్కులు, చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అలాగే సంతానం నుంచి మాత్రం ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. సంతానం కలగని వారు, సంతానం కలిగి నష్టమవుతున్నవారు, సంతానంతో ఇబ్బంది పడుతున్నవారు ఖచ్చితంగా మాత్రం మహాగణపతి హోమం చేపించాలి, విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వాహన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. 2 చక్రాల వాహనం వీరికి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. 4 చక్రాల వాహనమైనా 10 చక్రాల వాహనమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోహరంగంలో అయితే వీరికి తిరిగి ఉంటుంది వీరి జాతక బలానికి. స్త్రీ విషయంలో మాత్రం మంచి యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం వీరి భార్య కావచ్చు, తల్లి కావచ్చు, లేదా మాత్రం తల్లి వరుస అయిన వారు కావచ్చు, లేదా అక్క చెల్లెలు కావచ్చు, సాయం చేసే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్య బలంలో. ఇదివరకు చాలామంది నమ్మిన నష్టపోయినరు. వీరు ఎంట తిరిగిన వాళ్ళు, వీరికంటే చిన్నోళ్ళు, వీరి మాట ఎన్నోళ్ళు బాగుపడ్డారు. కానీ వీరికైతే ఇబ్బందులు వచ్చినాయి. వీరికి బాగుపడే యోగ బలం దగ్గరకు వచ్చింది. ఈ నెల చాలా వరకు శుభకరమైన యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి. ఈ కరెక్ట్ మహాశివరాత్రికి మాత్రం జాగరణ ఉండి ఆ శివుడికి మాత్రం అభిషేకం చేసి జాగరణ ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం చాలా వరకు వారికి శుభయోగాలు ఉన్నాయండి. వారి మీద ఉన్న దరిద్ర బాధలు, చిక్కులు, చికాకులు, నరదిష్టి, నరఘోష, గ్రహ బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా నవగ్రహాలకి, రెండవది మాత్రం శివునికి అనుగ్రహం తీసుకోవడం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.